శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున సంపద కావాలంటే ఇలా చేద్దాం. అవునండి, శీర్షిక కుసుమం. సంపద కావాలంటే ఇలా చేద్దామండి. నిజం చెప్పాలంటే మనకి సంపద ఉంటేనే అభ్యున్నతి కానీ అభివృద్ధి కానీ మనుగడ కానీ సాగిపోతూ ఉంటుంది. అది సర్వసాధారణం. అందుకనే సిరి సంపదలు అంటారు. సిరి సంపదలు రెండు ఒకటే అయినా సరే సిరి సంపద రెండు ఉంటేనే పుష్కలంగా మనిషి జీవితం అని చెప్పుకోవచ్చు. ఒకటి మాత్రం కరెక్ట్ అండి, మనిషి జీవితంలో శాశ్వతమైన సంపద అంటే అర్థం ఏంటో తెలుసా? అది ఆధ్యాత్మిక సంపద అండి. ఎస్, మనం సంపాదించేటువంటి డబ్బు ఇవన్నీ కూడా ఇట్టే కరిగిపోతూ ఉంటాయి, మటుమాయమైపోతూ ఉంటాయి, కుప్పకూలిపోతాయి, భస్మీపటలం అయిపోతాయి, అదృశ్యమైపోతాయి, మనం కనబడకుండానే హారతి కర్పూరంలా కరిగిపోతాయి. శాశ్వతమైన సంపద ఏదయ్యా? నీ తోడు వచ్చేది, నీతో వచ్చేది, నిన్ను నీడగా ఉండేది, ఈ ప్రపంచంలో నువ్వు లేకపోయినా నీకు స్మరించేలాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చేది ఏదంటే ఆధ్యాత్మిక సంపద. ఎవరు చెప్పినా సరే ఇదే చెప్తారు. ఆరోగ్యంగా బతికినా సరే, మరి అలాగే అనారోగ్యంతో రోజులు లెక్క పెట్టినా సరే, ధనికుడిగా భోగాలు అనుభవించినా సరే, దారిద్ర్యంతో బాధలు పడుతున్నా సరే, ఎలా బతికినా ఒకనాటికి, అవును కదండి, ఎలా బతికినా సరే ఒకనాటికి మనిషి మరణించక తప్పదు, ఈ భూమి నుంచి వెళ్ళిపోక తప్పదు. ఇది సృష్టి ధర్మం అండి. కాసేపటికి విరిగిపోయే పాలల్లో పాడవ్వని నెయ్యిని దాచాడు భగవంతుడు. అది నగ్న సత్యం. కాసేపట్లో విరిగిపోయే పాలల్లో పాడవ్వని నెయ్యిని దాచాడు ఆ ఈశ్వరుడు. కర్మతో కర్మభూమిలో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది. ఇది ఆధ్యాత్మిక పరులకు అర్థమవుతుంది. ఈ పదానికి అర్థం కర్మతో అంటే మనం చేసేటువంటి పనులతో కర్మభూమిలో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ అనేది ఉంది అన్నది. ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం చేసేటువంటి సాధన పేరు ఏంటో తెలుసా అండి? అంతర్యాగం. అంతర్యాగం ఎంత సంపాదించినా సరే అది కుటుంబం కోసం. దాచిన ధనం దొరలు పాలు లేదా దొంగల పాలు అని అంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నానుడి కూడా. దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద. ఎన్నైనా దోచుకోవచ్చు, మనిషి దగ్గర నుంచి, శీలం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దోచుకోవచ్చు. కానీ దోచుకోలేనిది విద్య. ఆ విద్య ఉంటే మనం ఎక్కడైనా రాణించవచ్చు, ఏ వయసులో అయినా సరే సంపాదించవచ్చు. దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద. అది ఎన్ని జన్మలైనా సరే మన వెంటే వస్తుంది. జన్మ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్తున్నా. నిత్యకర్మలు ఆచరిస్తూ మీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ దైవనామస్మరణ విడవకుండా సాధన మార్గంలో సాగిపోవాలి. ఇది ఆధ్యాత్మిక పరులు గ్రహించాలి. నిత్యకర్మలు ఆచరిస్తూ మన బాధ్యతల్ని కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ దైవనామస్మరణ విడవకుండా సాధన మార్గంలో సాగిపోతే బాగుంటుంది. ఏ ఉపాసన, ఏ దైవనామస్మరణ
చేయకున్నా సరే నీ రోజు పూర్తవుతుంది. ఎవరికైనా అంతేనండి. దేవుణ్ణి తిట్టినా, దేవుణ్ణి తిట్టకపోయినా, నువ్వు పని చేసినా, పని చేయకపోయినా ఏవండీ నువ్వు కాలక్షేపంతో ఉన్న ఇట్టే విలాసాలతో, భోగాలతో, విష సంస్కృతిలో ఉన్న, ఆధ్యాత్మిక సంపదతో ఉన్న రోజు ఇట్టే గడిచిపోతుంది. రోజు ఎవరి కోసం ఆగదు. మరి నిజంగా అది ఆలోచిస్తే గనక మన కుటుంబం కోసం మనం పాటుపడక తప్పదు. అదేదో దేవుణ్ణి స్మరిస్తూ చేస్తే మనం చేసేది ఉపాసన అవుతుంది కదండీ! ఆలోచిస్తే మరింత ఫలితాన్నిస్తుంది. కొంతమంది అనకూడదు గానీ, వాళ్ళు పని చేస్తున్నంత సేపు గూడా రామ, 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 రామ అనుకుంటారు. లేతే నారాయణ, నారాయణ అంటారు. శ్రీకృష్ణ, శ్రీకృష్ణ అంటారు. కొంతమంది ఓం సాయి, ఓం సాయి అంటారు. వాళ్ళిష్టం. వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ ఇష్టదైవాన్ని నమో వెంకటేశ అనుకుంటారు. పిల్లలకి అదే పేర్లే పెట్టుకుంటారు. ఎందుకంటే అలా అయినా సరే, ఒరేయ్ నారాయణ, లేతే ఒరేయ్ వేణు అలా ఎందుకంటే ఆ పేరుతో అయినా సరే స్మరించుకోవచ్చని. ఇంకా చెప్పాలంటే చాలామంది మనసులోనే తలుచుకుంటారు. హరి అనుకుంటారు. అలా రకరకాలుగా అనమాట. మనం ఇద్దరు వ్యక్తులు ఒక చిన్న కథగా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు రోజు కూలీ పనులకు వెళ్తున్నారు. రోజు కూలీ తెస్తేనే గాని వారి ఇల్లు గడవదు పాపం. ఇద్దరు మంచి స్నేహితులు. అయితే అందులో ఒకడు నేను కూలీ చేస్తే గాని నా ఇల్లు గడవటం లేదు. ఇందులో దేవుడు చేసేదేముంది గొప్ప పెద్ద పొడుగులాగా నా కష్టం నాకు తప్పదు. అవును గదా! నా కష్టం నాకు తప్పదు. ఆ దేవుడు ఇంకేంటి వచ్చి ఆదుకుండేది అని చెప్పి దేవుడిని నిందలేయటం, దేవుడిని తిట్టటం, ఎప్పుడు పడితే అప్పుడు దేవుడి గురించి ఎవరైనా ఏదైనా చెప్తే నా దగ్గర చెప్పొద్దు అని అంటాం. తల బిరుసుగా మాట్లాడటం. అసలు దేవుడిని నేను తలవనయ్యా బాబు. దేవుడిని తలవను. పనే నాకు ముఖ్యం. పనిలోనే నేను చూసుకుంటాను అని చెప్పేసేసి మాట్లాడేవాడు అందరి దగ్గర. ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా! రెండో వ్యక్తి. అతడు దేవుడి దయ ఉండబట్టే ఈ రోజున నాకు ఈ పని దొరికింది. ఆ పని దొరికింది కాబట్టే 4 మెతుకులు నా కుటుంబం నోట్లో వెళ్తున్నాయి. మేము గడుపుతున్నాం. అంతా దేవుడి దయ. నేను నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. ఆ దేవుడికి నేనెప్పుడూ సరే సర్వదా కృతజ్ఞుడిని. నేను ఎలాగో రోజంతా కష్టపడి పని చేయక తప్పదు. ఆ పని చేసే సమయంలోనే నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పని చేస్తూ కూడా దేవుడి నామస్మరణ మనసులో చేసుకుంటూ పనిచేసేవాడు. అంతేకాకుండా నిద్ర లేచిన దగ్గర నుండి నారాయణ స్మరణ చేస్తూ నారాయణ, నారాయణ, నారాయణ అంటూ కష్టం చేసుకునేవాడు. పొద్దుపోయేసరికి అతనికి రావాల్సిన కూలీ డబ్బుతో పాటు కొన్ని వేల సార్లు నారాయణ నామజపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడిందండి. ఆ నామస్మరణ వల్ల అతనిలో ఆత్మ వివేకం కలిగింది. ఆలోచన కలిగింది. ఉన్నతంగా ఆలోచించగల ప్రశాంతమైన మనసు లభించింది. ధ్యానం చేయటం ప్రారంభించాడు. అలా ధ్యాన నిమగ్నుడై ఒక సాధకుడయ్యాడు. యోగ సాధకుడయ్యాడు. ధ్యాన సాధకుడయ్యాడు. అలా ఎంతోమంది ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే అతను ఒక యోగి అయ్యాడు. ఆదిత్య యోగిలాగా. ఇంకో వ్యక్తి ఆ చాకిరీని తలుచుకుంటూ గాడిద చాకిరీ ఎంతసేపు చేసేసిన గాడిద చాకిరీ యజమాని నాకు కూలీ పెంచడు, జీతం పెంచడు అని ఎప్పుడు చూసినా సరే తిట్టుకుంటూనే కుటుంబాన్ని విసుక్కుంటూనే కుటుంబంలో వాళ్ళని తిడుతూ అందరిని తిడుతూ మరి పని చేయించిన యజమాని కూడా తిడుతూ రోజు ముగిసిపోయేది. అంతే వాడి కాలక్షేపం. ఇంకేం లేదు. వాడి ఖాతాలో లేదు ఇంకో పళ్ళె. సరే ఇద్దరికి ఆఖరికి వచ్చేటడికి జీవితం ముగిసింది. మరణించారు. మరణించిన తర్వాత దైవభక్తి గల వ్యక్తి
నారాయణ నామం చేసుకున్న వ్యక్తి తాను సంపాదించిన దైవ స్మరణ అనే నిధితో ధనికుడు అయినటువంటి ఆసామి ఇంట్లో జన్మించాడు. ఎప్పుడూ తిట్టుకుంటూ, దూషించుకుంటూ, విసుక్కుంటూ, అరుస్తూ, కరుస్తూ ఉండేటువంటి ఆ వ్యక్తి ఇంకో రెండో వ్యక్తి పాపం అకౌంట్లో వేసుకున్నటువంటి వ్యక్తి పాపాలని, దూషణలు ఇవన్నీ వేసుకున్న వ్యక్తి గాడిదగా చాకలి వాళ్ళ ఇంట్లో పుట్టాడండి. గాడిదగా పుట్టాడు. ఇప్పుడు గాడిద చాకిరి తప్పదు. అప్పుడు గాడిద చాకిరి అన్నాడు. ఇప్పుడు గాడిద నిజమైన గాడిదగా పుట్టి గాడిద చాకిరి చేస్తున్నాడు. అలాగే చేసే పని ఎలాగో తప్పదు. అదేదో ఎవరిని దూషించకుండా దైవనామస్మరణ చేస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండు కూడా దక్కుతాయి కదండి. ఉండే బాధలు, పనులు ఎప్పుడూ ఉంటాయి. బాధలు తొలగిపోవు. ఖర్చీఫ్ పెట్టి మొహం తుడుచుకున్నంత తేలిగ్గా మన బాధలు తప్పిపోవండి, తొలగిపోవు. దేవుణ్ణి తిట్టినా, దేవుణ్ణి స్మరించినా ఒకటే, మన బాధలు మనకుంటాయి. దేవుణ్ణి స్మరిస్తే మంచిది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయన్న తలంపు ఉంటే స్మరించుకోవాలి. ఎందుకు ఊరికనే వేస్ట్గా కూర్చొని పని చేయటం? అందుకే వాడిని తిట్టి వీడిని తిట్టి అది చేయటం కన్నా దైవనామ స్మరణ ముఖ్యం కదా. మనం ఆధ్యాత్మిక పరులం అయితే గనక ఉండే బాధలు, పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, తప్పదు. ఎంత నెత్తిన పెట్టుకొని చూసినా సరే ఒక వయసుకు ఎవరికి వాళ్ళు తప్పనిసరిగా ఈ బాధ్యతలు, బంధాలు అవన్నీ కూడా తెలుసుకోక తప్పదు. ఎంత అందంగా అలంకరించిన దేహానికైనా సరే, ఎంత అందంగా ఉన్న సౌందర్య రాసైనా సరే, సౌందర్య రాసుడైన, అందాల పోషకుడైన, అందగాడైనా సరే, ఎవరైనా సరేనండి, వృద్ధాప్యం రాక తప్పదు, మృత్యువు అంటక తప్పదు. నిజంగా చూడండి, కొంతమందిని ఆలోచిస్తే యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు మంచి బ్యూటిఫుల్గా యంగ్ చాప్స్గా ఉంటారు. ఆ వృద్ధాప్యం రాగానే చూస్తే ఎంత బాధేస్తుందో. ముడతలు పడ్డ శరీరం, జుట్టంతా కూడా తెల్లబడిపోతుంది, వంగిపోతాడు, శుష్కించిపోతూ ఉంటాడు, మాట నోట రాదు, పళ్ళు ఊడిపోయి ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాడు పాపం. ఆ దేహానికి వృద్ధాప్యం అనేది వస్తుంది. అలాగే మరి సంపాదన పిల్లలు పంచుకుంటారు, కానీ మరి తండ్రికి తల్లికి వచ్చిన అనారోగ్యాన్ని ఎవరు తీసుకోరు కదా. తీసుకునే విలువ కూడా లేదు. పుచ్చుకోవటానికి అది ఆస్తి కాదు, అది అనుభవించాల్సిందే, తప్పదు. అనారోగ్యం కానీ వృద్ధాప్యం కానీ అనుభవించాల్సిందే. అందుకే మనకంటూ మిగిలే సంపాదన, మన వెంట వచ్చే శాశ్వతమైన సంపాదన ఒక ఆధ్యాత్మిక సంపాదన మటుకే. దీన్ని మరవద్దండి, ఈ మార్గాన్ని విడవద్దు. ఎందుకు చెప్తున్నానంటే దీన్ని మరవద్దు, ఈ మార్గాన్ని విడవద్దని ఇంత నిక్కచ్చిగా. ఏదో ధనరాశులు పోసో, లేతే ఆస్తి మొత్తం కూడబెట్టి తాకట్టు పెట్టో సంపాదించక్కర్లే. జ్ఞాన మార్గం కానీ, దైవభక్తి కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, ఆధ్యాత్మిక సంపద కానీ అది ఆటోమేటిక్గా మనకు ఉచితంగా లభించేది. ఆ ఆధ్యాత్మిక చింతన కానీ, ఒక ధ్యానం కానీ, ఒక యోగం కానీ, ఒక మెడిటేషన్, ఇలాంటివన్నీ కూడా అనుభవిస్తే, ఒక అనుభవంలోకి వస్తే దాంట్లో ఉన్న మహదానందం ఇంకెక్కడా లేదు. ఇంకా టైం ఎక్కువ ఉంటే మనం ధ్యానంలో ఉందాం. కొంతమంది అలా ధ్యానంలోకి, యోగ ముద్రలోకి వెళ్ళి గంటల తరబడి గడిపేసేసి ఆనందాన్ని, భూతులను పొంది వాళ్ళ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలటం నేను చాలాసార్లు చూశాను. తెలియని అవ్యాజమైనటువంటి అలౌకిక ఆనందం పొందుతారు. మనకిష్టమైనటువంటి ఓ పదార్థాన్ని ఒకటికి 2-3 సార్లు వేసుకొని తింటూ ఉంటాం. అట్లాగే ఈ ఆధ్యాత్మిక చింతన అనేది కూడా అంతే. ఇష్టమైన పదార్థం అయిపోయి ఎప్పుడు సమయం దొరికితే, ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు మనం కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేసుకుందామా అన్న తపన వస్తుందండి ఎవరికైనా. అది అనుభవించిన తర్వాత వస్తుంది. అంతే తప్ప కూర్చొని కళ్ళు మూసుకొని ఏసీ వేసిందా లేదా, ఫ్యాన్ తిరుగుతుందా లేదా, కంఫర్టబుల్గా ఉందా లేదా కూర్చుంటే అని కూర్చొని
చెవిలో ఓం నమ శివాయ అని పెట్టుకున్నా, ఓం ఓం అని పెట్టుకున్నా, నీ ఆలోచనలన్నీ కూడా ఇవాళ వాడిని ముంచాలా, వీడిని ముంచాలా, వాడిని తేల్చాలా, వాడి అంతు చూడాలా, లేకపోతే వాడి దగ్గర నుంచి డబ్బు గుంజాలా, లేకపోతే పలానా వాళ్ళని కలవాలా, పలానా గర్ల్ ఫ్రెండ్ని కలవాలా, పలానా బాయ్ ఫ్రెండ్ని కలవాలా, పలానా వాడితో చాటింగ్, ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటే ఏమీ లేదు నీకు చివరికి. చికాకు కలిగి ధ్యానం లేదు, పాడు లేదు, లేచి కూర్చుంటావు. మామూలుగా నీ పనులకు నువ్వు వెళ్తావు అని విసుక్కుంటూ. కొంతమంది ధ్యానం అని కూర్చుంటారండి, నిద్రపోతారు, గురకలు వచ్చేస్తాయి, గురక వస్తుంది, వాళ్ళని లేపాల్సి వస్తుంది. నేను చాలా చోట్ల చూశాను, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో మెడిటేషన్ అని అంటుంటారు కదా, ఆ మెడిటేషన్కి వెళ్ళినప్పుడు చాలామందిని చూశాను, నిద్రలోకి జారుకొని గురకలు పెడుతూ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించే వాళ్ళని చాలామందిని చూశాను నేను. అది జీవితం అనేటువంటి పాలలో భక్తి అనే పెరుగుని బాధ్యత అనే కవ్వంతో చిలికి, కష్టం అనే వేడిపైన కానీ, లేకపోతే నెయ్యి అనే ఆత్మసాక్షాత్కారమే మనసుతో చేసే అంతర్యాగ సాధన, మనసు లగ్నం చేసే ఉపాసన. అది ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందామండి. అది జీవితం అనే పాలలో భక్తి అనే పెరుగుని బాధ్యత అనే కవ్వంతో చిలికి, కష్టమనే వేడిపైన కాచి, నెయ్యి అనే ఆత్మ సాక్షాత్కారమే మనసుతో చేసే అంతర్యాగ సాధన, మనసు లగ్నం చేసే ఉపాసన. ఇది హితం. జరుగుతున్న వాటికి కర్తృత్వాన్ని మన నెత్తిన వేసుకున్నప్పుడు వాడే పదమే ప్రారంధం అంటారు. జరుగుతున్న వాటికి కర్తృత్వాన్ని మన నెత్తిన వేసుకున్నప్పుడు వాడే పదం ప్రారంధం. దేవుడి మీద వేసినప్పుడు వాడే పదం భగవదీచ్ఛ, భగవత్ సంకల్పం అని అంటాం. దేవుడి మీద వేసినప్పుడు ఇక ఏది అర్థం కాక ఉన్నప్పుడు వాడే పదం ఏంటండి? విధి, ఫేట్ అండి, విధి ప్రకారమే జరుగుతుందంతా అని చెప్పి అనుకుంటాం. ఏది అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు మనం ఈ మూడింటి అర్థం మన చేతిలో ఏమీ లేదు అనేది మాత్రం తెలుసుకోవాలండి. ఈ మూడింటి అర్థం మన చేతిలో ఏమీ లేదు, అదండి విషయం. నిజం చెప్పాలంటే అసలైన సంపద ఆధ్యాత్మిక సంపద. ఆధ్యాత్మిక సంపద అంటే మన భాషలో, నా థాట్లో నేను చెప్పాలంటే మానవత్వం. ఆధ్యాత్మికత అంటే మానవత్వం, ఆధ్యాత్మికత అంటే మంచితనం, ఆధ్యాత్మికత అంటే 10 మందికి సహాయం చేయటం, ఆధ్యాత్మికత అంటే 4 మంచి హితవచనాలు చెప్పటం, ఆధ్యాత్మికత అంటే 4 మంచి పలుకులు గ్రహించటం, ఆధ్యాత్మికత అంటే మంచి మార్గంలో పయనించటం, ఆధ్యాత్మికత అంటే ఒకరికి హాని చేయకుండా, కీడు తలపెట్టకుండా జీవితాన్ని సాగించటం, ఆధ్యాత్మికత అంటే ఉన్నదాంతో తృప్తి చెందటం అండి. ఇదంతా ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మిక సంపద కోసం, ఈ ఆధ్యాత్మికత సంపద కోసం పాకులాడదాం, ప్రాధేయపడదాం, దానికోసం అన్వేషిద్దాం. ఈ ఆధ్యాత్మిక సంపద ఎవరు మనకి జ్ఞానబోధ చేస్తారో, ఎవరు మనకి అందజేస్తారో అట్లాంటి గురువుల కోసం పాకులాడదాం, వెతుకుదాం, ఆశ్రయిద్దాం, ఆనందిద్దాం, జీవితాన్ని స్వర్గమయం చేసుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. స్వస్తి. భవదీయుడు నారు మంచి.